శ్రీ సత్యసాయి జిల్లా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు ప్రభుత్వ పాలనపై ఇంటింటి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా హిందూపురం టౌన్, రూరల్, చిలమత్తూరు మండలాల్లో కూటమి నాయకులు ఇంటింటికి వెళ్లి 2 ఏళ్లలో ప్రభుత్వం చేపట్టిన ప్రజా సంక్షేమం, ప్రజా అభివృద్ధి పట్ల కరపత్రాలు పంపిణీ చేశారు. రూరల్ టీడీపీ కన్వీనర్ హెచ్ఎన్ రాము ఆధ్వర్యంలో బసవన్నపల్లె శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఇంటింటి కార్యక్రమం ప్రారంభించారు. ఇంటింటికి వెళ్లి ఆయా కుటుంబ సభ్యులతో కలిసి ప్రభుత్వ పథకాలు అందాయా లేక ఇంతవరకు అందలేదా అనే విషయాలు అడిగి తెలుసుకున్నారు. మండల టీడీపీ కన్వీనర్ హెచ్ఎన్ రాము మాట్లాడుతూ సీఎం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రత్యేక చొరవతో హిందూపురం నియోజకవర్గంలో ఓ పక్క ప్రజా సంక్షేమం, మరో పక్క ప్రజా అభివృద్ధి శరవేగంగా సాగిందని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో కనీస మౌలిక సదుపాయాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడం జరిగిందని, ఇదే విధంగా సామూహిక అభివృద్ధి కూడా అదే స్థాయిలో జరగడం జరిగిందని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా, ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో భాగంగా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలతో, మన హిందూపురం శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారి ఆదేశాలతో మన రూరల్ మండల్ పరిధిలోని శివాలయం దగ్గర పూజలు చేసి ఈరోజు ఆ కార్యక్రమాన్ని కూడా ఈరోజు ప్రారంభిస్తున్నాము. కావున పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ డోర్ టు డోర్ వెళ్ళి బూత్ కన్వీనర్లు అయితేనేమి, పార్టీ నాయకులు అయితేనేమి, అధ్యక్షులు అయితేనేమి, కన్వీనర్ అందరూ పార్టీ నాయకులు, మండలంలో ఉన్న పార్టీ నాయకులందరూ వెళ్ళి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఇంటికి వెళ్ళి పార్టీ యొక్క భవిష్యత్తు గురించి, గతంలో మన ఈ 2 ఏళ్ల కాలంలో పార్టీ అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అవన్నీ ప్రజలకు వివరించి ముందుకెళ్లాలని మా నాయకులందరినీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు.